ఒకసారి ఇది పర్యాటకుల కోసం అని చెప్తారు, ఇంకొకసారి అంటారు ప్రధానమంత్రి లేదంటే రాష్ట్రపతి వస్తే ఉండడానికి విడిది అంటారు. అది వాళ్ళే క్లారిటీ ఇవ్వకపోతే ఎట్లా? అది కూడా తప్పే కదా. ఏం తెలియకుండా ఎట్లా కడతారు ప్రజాధనంతో? ఇప్పుడు ఎలా ఉందంటే పవన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశాడు, నేనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటా, నన్ను ఎవరేం చేయలేరు అనేటువంటి ఒక రాజులాగా, ఒక యువరాజులాగా ఆలోచన చేసి ఆయన ప్యాలెస్లు ఈ రాష్ట్రానికి తలమానికమైనటువంటి ఆయన అంటే మాన్యుమెంట్ నిర్మించినట్లుగా నాకు అర్థమవుతా ఉంది. అప్పుడెప్పుడో పూర్వకాలంలో చరిత్రలో మేము చదువుకున్నాం, తుగ్లక్ అని, మొఘల్ సామ్రాజ్యంలో తుగ్లక్ అనే పరిపాలకుడు ఉండేవాడు. ఆయన కూడా ఇదే విధంగా ఆ రోజు రాజధాని మార్పు, ఫతేపూర్ సిక్రీ, ఢిల్లీ ఇవన్నీ చేసి గందరగోళం చేసి ఆయన అధికారం నుంచి కోల్పోయినట్టుగా మనం చూసాం. అట్నే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఎందుకు ఇలాంటి ఆలోచనలు చేశాడో, ఎందుకు మరి ప్రజల సొత్తు మరి దుర్వినియోగం చేశాడో అర్థం కాని పరిస్థితి. ఎంత దుర్మార్గం అంటే మనం ఇంట్రోలో చెప్పుకున్నాం సార్, అంటే దీనికి గుట్టు విప్పాలంటే ఆయన తప్పించి ఆయన మెదడులో ఆయన ఏం ఆలోచన ఉంది ఆయన చెప్తే తప్పించి తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మరి సకల శాఖ మంత్రి, ఆయనతో సన్నిహితంగా ఉన్నవాళ్ళు, అలాగే రోజా గారు, వీళ్ళ ముగ్గురికి ముందు నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలి. వాస్తవాలు బయటికి రావాలంటే ప్రభుత్వం వీళ్ళని విచారించి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేసి వీళ్ళ ఉద్దేశం ఏంది అనేది వాళ్ళు కనుక ప్రభుత్వం విచారించగలిగితే వాస్తవాలు బయటకు వస్తాయి. అసలు ఎందుకు జరిగింది అర్థం అవుద్ది. ఎందుకంటే ఎంత దుర్మార్గం, నెలకి 25 లక్షలు మెయింటెనెన్స్ అంటే మీరు చెప్పండి. ఇప్పటికే స్టేషన్ నిర్మించారు సార్, ఆ పవర్ కోసం ఒక పెద్ద స్టేషన్ నిర్మించారు అక్కడ. ఒక సబ్ స్టేషన్ పవర్ కోసం. అవును, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు 25 లక్షలు నెలకి మెయింటెనెన్స్ అంటే దాదాపు 16 నెలలు ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 45 కోట్లు, దాదాపు 50 కోట్ల రూపాయలు మరి ఈ యొక్క 6 నెలలు, ఈ యొక్క 18 నెలల కాలంలోనే మరి ప్రభుత్వం మరి మెయింటెనెన్స్ ఖర్చు చేసినటువంటి పరిస్థితి. 50 కోట్లు, ₹1, ₹2 కాదు మెయింటెనెన్స్కే. ఎంత దుర్మార్గం అండి ఇది. మేము ఒకటే చెప్తా ఉన్నాం దీనికి సంబంధించి, ప్రభుత్వం ఇమ్మీడియట్ గా ఏ శాఖ ద్వారా ఈ నిధులు సమకూరాయి, ఎవరు ఈ కాంట్రాక్టరు, ఎందుకు చేశారు, ఇవన్నీ ఎందుకంటే రికార్డెడ్ గా ఉంటాయి. సంతకాలు పెట్టింది ఎవడు, బిల్ పాస్ చేసింది ఎవడు, ఎంబుక్ రికార్డ్ ఎవరు చేశారు, నిధులు ఎవరు కేటాయించారు, ఏ మంత్రిత్వ శాఖలో పరిధిలో వస్తుంది, వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చేసి పిలిపించి విచారణ చేసి వాళ్ళ ద్వారానే ఈ సొమ్ము కట్టించే విధంగా రికవరీ చేసి. ఇందాక మనం అన్నది అదే సార్, ఒక్కొక్క ఫ్యాన్ 4 లక్షల రూపాయలు ఉంటుందంట, ఫ్యాన్ 2 లక్షలు 4 లక్షలు అట్లా ఉంటుందంట ఫ్యానే, సీలింగ్ ఫ్యాన్. సో దానికి అసలు బిల్ ఎంత బిల్ ఇచ్చారు, అసలు అంత రేట్ ఉంటుందా, ఆ మిగతా డబ్బు ఎటుపోయింది, అసలు ఏం జరిగింది ఏంటనేది, దేనికి ఎంత ఖర్చు అయిందో కూడా ఇప్పుడు ఖచ్చితంగా డీటెయిల్స్ బయటకు తీయాలి. నేను అద్దీయకుండా ప్రభుత్వం ఇదేం చేద్దాం అని తలలు బాదుకుంటే ఉపయోగం ఏంది? ఎవడైతే దొంగతనం చేశాడో, ఎవరైతే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారో వాళ్ళని ముందు విచారించి అవసరమైతే అరెస్ట్ చేసి వాళ్ళ ముక్కు పిండి నిధులు వసూలు చేయాలి నిజమైన ప్రభుత్వం అయితే. అట్ట కాకుండా వాళ్ళు ఆడిన ఆటలో వీళ్ళు భాగస్వామ్యం కావడం అనేది సమంజసం కాదు. నేను ఒకటి చెప్తున్నా పవన్ గారు, ఎందుకంటే ఈ యొక్క మాన్యుమెంట్ ని 7 బ్లాకులుగా ఉన్నటువంటి ఈ ప్యాలెస్ ని, ఎందుకంటే మనోళ్ళు లెజెండరీస్ అందరూ పోయి రాజ్పూర్ కోటలో వివాహాలు చేసుకుంటూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. అవునా? రాజ్పూర్ కోట మనోళ్ళందరూ లెజెండరీ సినీ యాక్టర్స్ గానే ఉండి పెద్ద వాళ్ళు, డబ్బులున్న వాళ్ళందరూ పోయి రాజ్పూర్ కోటలో మరి అక్కడ వివాహాలు చేసుకుంటూ ఉంటారు. అట్నే ఈ ప్యాలెస్ ను కూడా దానికోసంగా మరి తీసుకొస్తే బాగుంటుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇదంటే ఇది ఏం చేయనటువంటి పరిస్థితి. అంటే ఎందుకంటే వివాహాలు ఇప్పుడు ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు కదా సార్ చేసుకునేది, అందులో రెగ్యులర్ గానైతే అందరికీ అందుబాటులో ఉండవు కదా, అది అంత డబ్బులు పెట్టలేరు. సో దానికి అన్నిటితో పాటు మీరు అన్నట్టు అది కూడా ఏదైనా అవకాశం ఉంటే చూడాలి. అదే ఇప్పుడు ఎందుకంటే 7 బ్లాకులు ఉన్నాయి, 7 బ్లాకుల్లో కొంత భాగం దీనికి కేటాయించడం, ప్రభుత్వం ఏదో హోటల్స్ కడతాం, 2 ఫ్లోర్లను పైన నిర్మాణం చేసి హోటల్స్కి ఇచ్చేస్తాం, దాన్ని మెయింటైన్ చేస్తాం అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. ఎందుకంటే ఫంక్షన్స్, పెళ్లిళ్ళు అలాంటివి చేసుకోవడానికి ఒక టూరిజం అట్లా కాదు. ఇప్పుడు హైదరాబాద్ లో ఫలక్ నుమా ప్యాలెస్, చౌమలా ప్యాలెస్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి, కానీ వీటిల్లో రూములు ఉన్నాయి సార్. ఇక్కడ 4 రూములే, వాళ్ళ 4గురికే కట్టుకున్నారు, 2 బిడ్డలకు వాళ్ళిద్దరికి. అవును, అదే మీరు చెప్పి ఇప్పుడు వాళ్ళు కూడా ఆలోచన చేస్తుందంటే 2 ఫ్లోర్లు వేస్తే అక్కడ రూమ్స్ కట్టొచ్చు, హోటల్స్ ఉంటాయి,
ఇది పర్యాటకంగా ఇది అభివృద్ధి చెందినటువంటి ఆలోచనలో ఉన్నారు. సరే, ఏది ఏమైనా సరే ఈ యొక్క మేము ఒకటే కొడతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, ఈ ఋషికొండని బోడుగుండు చేసినటువంటి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి గత పాలకుల్ని ప్రశ్నించాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇప్పటికే 18 నెలలు 2 సంవత్సరాలు కావస్తా ఉంది, కాలం గడిచిపోతా ఉంది. ఇంకా ఇల్లు 2 ఫ్లోట్లు వేసి నిర్మాణం చేసి నిధులు కేటాయించేలాక పుణ్యకాలం కాస్త పూర్తి అయిపోద్ది. ఇప్పటికే మొన్న పౌల్ కళ్యాణ్ గారు దాన్ని పరిశీలించడానికి పోయినప్పుడు పైన స్లాబ్ ఊడి కింద పట్టేటట్టుగా సీలింగ్ కూడా మనం చూసాం, పెంచులు ఊడిపోయినట్టు. మరి ఇది బూజు పట్టిపోద్ది. 450 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయ్యే పరిస్థితి. ఇప్పుడేమో చూస్తున్నాం పవన్ గారు, ఎందుకంటే మెడికల్ కాలేజ్ విషయం మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు దాదాపు 2 మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి అయ్యేది ఆ డబ్బులుంటే. ఎందుకంటే మా మార్కాపూర్ ప్రాంతం మెడికల్ కాలేజీ దాదాపు 70% పూర్తి అయిపోయింది. ఇంకొక 100 కోట్లు ఖర్చు పెడితే మెడికల్ కాలేజీ పూర్తి అయిపోద్ది. మనం చూస్తా ఉన్నాం. అలాంటి ధనం దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలా. ఇందాక నేను చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆర్కే రోజా గారిని, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నార్కో అనాలిసిస్ టెస్ట్ చేసి ఇది ఎందుకు నిర్మించారనేది ఈ రాష్ట్ర ప్రజలకు తేటతలం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఏడవ సొత్తు కాదు. ఈ చంద్రబాబు జేబులో డబ్బులు, జగన్మోహన్ రెడ్డి జేబులో డబ్బులు కాదు, మనలాంటి వాళ్ళు, అలాగే పేద ప్రజలు రూపాయి ఖర్చు పెట్టి పన్నుల రూపంలో కట్టించినటువంటి 450 కోట్ల రూపాయల ధనం ఇది.